ఇంకా ఇంకెవరైనా ఒకరిద్దరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నమస్కారం. ఆ, వచ్చినాము కొని తాగమన్నారు కదా, అది అంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఎంత తాగాలి, మళ్ళీ ఆ, మనం పడుకునే ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ అయినా నైట్ అయినా కానీ ఒక స్పూన్ చాలు. బెడ్ టైం అయినా ఒకటే స్పూన్. అంతే, 1 స్పూన్. థ్యాంక్ యూ సార్. సార్ అది ఒకటి చెప్పారు కదా మీరు, మదనపల్లి వాళ్ళు ఏదో ఒకటి వాటర్, అది ఒకసారి చెప్పారు. వాటర్ ఫిల్టర్ అది మినరల్ వాటర్ ఇస్తుంది అనమాట. ఏ వాటర్ వేసినా కానీ దాని మీద మన క్యాన్ వాటర్ ఉంటే క్యాన్ వాటర్ వేసేస్తే అది ఒక 5 లేయర్ ఫిల్టర్ ఉంటుంది లోపల. వాళ్ళు డిజైన్ చేశారు ఆ విధంగా, ఒక క్యాన్ లాగా డిజైన్ చేశారు. దాని లోపల ఏంటంటే మన్ను, సున్నప్రాయి, ఇసుక, తర్వాత చిన్న చిన్న ఈ గులకరాళ్ళు, తర్వాత మట్టి, ఇవన్నీ కలిపి ఒక లేయర్గా తయారు చేశారు. సో నీరు పైన పోస్తే కిందికి లాస్ట్లో ఒక ట్యాప్ లాగా పెట్టింటారు. కిందికి అంటే కొంచెం పడుతుంది, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది వేసినది సో కిందికి వచ్చేటువంటి వాటర్ వచ్చేసి మినరల్ వాటర్. అంటే మనం అనుకున్నాం కదా, ప్రతి నీటిలో మనకి ఏం ఉండాలి, ఖచ్చితంగా లవణాలు ఉండాలి. లవణాలు లేకుండా తాగే నీరు వేస్ట్. అందుకే మనం ఆర్ఓ వాటర్ ఇవన్నీ డెడ్ వాటర్ అని చెప్తాం. ఆర్ఓ వాటర్ ఏం ఉండదు దాంట్లో. సో అన్ని తీసేస్తుంది అది. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి ఫలితాలు ఇస్తుందంట. అంటే ఇది ఒక మంచి పరిష్కారం అనగా. సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఉంది, మీరు కావాలంటే ఉపయోగించుకోవచ్చు. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పగలుగుతారా సార్? అది మదనపల్లి వాళ్ళ ఫార్మ్లో తయారు చేస్తారు కాబట్టి మన కాంటాక్ట్ నెంబర్ పెడతామండి, కావాలంటే మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు డైరెక్ట్గా. షూర్ సార్, థ్యాంక్ యూ. మీరు ఏ సిటీలో ఉంటారో చూసుకొని వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే అలాగే. డైరెక్ట్ మదనపల్లికి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు నంబర్లు ఇస్తారు. ఆ సిటీలో ఎవరు దాన్ని సప్లై చేస్తారో ఆ నంబర్లు ఇస్తారు. ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ కాకుండా ఎన్నో మెథడ్ చెప్పాము. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు ఎన్నో మెథడ్ చెప్పుకుంటూ వచ్చాము. మీకు ఏది మళ్ళీ వీడియో చూసుకోండి, మీకు ఏది కావాలో ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఓకే, రైట్. సార్ ఇంకొకటి, మనకు మోషన్ రావాలంటే ఇలా ప్రెస్ చేస్తాము. ఎక్కువ మోషన్స్ అయితే ఏం చేయాలని అడిగినారు సార్. ఏమా? మామూలుగా మోషన్ ప్రాబ్లం వస్తే ప్రెస్ చేస్తాం మనము, ప్లస్ ఇలా కూడా చేస్తాము. మోషన్ అంటే ఎక్కువ అవుతుంది అంటే, మోషన్ ఎక్కువ అవుతుందంటే అప్పుడు ఈ లోపల ఏదైనా అంటే అక్కడ ఏముంటుందంటే లోపల ఏదైనా ఒక లూజ్ మోషన్ వస్తుంది కదా. లూజ్ మోషన్ అంటే మన లోపల ఏదైనా వేస్ట్ ఎక్కువ అంటే సిస్టమ్ ఏంటంటే బయటకు పంపించేయాలి దాన్ని మొత్తం. అప్పుడు ఏం చేస్తారంటే మీరు లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి, అంతే, వదిలేయండి దాన్ని. లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి. అంటే మనము ఈ లూజ్ మోషన్ అయ్యేటప్పుడు ఏంటంటే నీళ్లు కూడా ఎక్కువ వెళ్ళిపోతాయి, నీటి శాతం ఎక్కువ బయటకు పోతుంది కదా. నీటి శాతం ఎక్కువ బయటకు పోయేటప్పుడు మనలోంచి కొన్ని లవణాలు పోతాయి, లవణాలు వేస్ట్ అవుతాయి. ఆ లవణాలు పోయినప్పుడు మన శక్తి తగ్గిపోతుంది. అయితే అది అవ్వడం వల్ల మీ యొక్క లోపల ఉన్న దాని ఏమంటారు బౌల్స్ ఉంటాయి కదా, క్లీన్ అయిపోతాయి. అది అన్నిసార్లు జరగదు. ఎప్పుడైనా అజీర్ణమైనప్పుడు, అజీర్ణం అంటే ఇండైజెషన్ అట్లాంటప్పుడు, సో కొన్ని విషయాల్లో జరుగుతుంది. ప్రతిసారి అలా జరగదు. సో ఇంకోటి, దేహానికి అవసరం ఉంటే అది చేస్తుంది. దేహానికి అవసరం ఉంటే ఆ లూజ్ మోషన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటుంది. సో ఇది మనం తప్పుగా అర్థం చేసుకుని ఆపడం కూడా కాకుండా అది పోయేంత వరకు పోనీయాలి, మొత్తం లోపలంతా క్లీన్ అయిపోతుంది. సో అయితే ఆ టైంలో మనం ఎలక్ట్రోలైట్ పౌడర్ని తీసుకొని కొన్ని లవణాలు పంపిస్తుంటాం చూడండి. సో అవి అలాంటివి కొంచెం చేయాలి. ఓకే. సో ఈ కొబ్బరి నీళ్ళు తాగడము, మన టెంకాయ నీళ్ళు తాగడము, ఇట్లాంటివి చేసుకొని లవణాలు మళ్ళీ మనం తిరిగి పంపించాలి దేహానికి. అప్పుడు శక్తి తగ్గకుండా ఉంటుంది, అంతే. ఓకే. నీళ్ళ గురించి మీరు చెప్పారు. తర్వాత మీకు ఆ టైంలో కావాలంటే పృథ్వీ ముద్ర చేయాలి ఖచ్చితంగా. ఓకే సార్. పృథ్వీ ముద్ర. ఓకే. ఇంకా మీకు తగ్గాలి లూజ్ మోషన్స్ కూడా అంటే జలోధార నాశక ముద్ర. ఇది జలోధార నాశక ముద్ర ఇది. ఓకే సార్, అదే చెప్పారు సార్. జలతత్వము అది జలాన్ని కంట్రోల్ చేస్తుంది, ఇదే చెప్పాను. అయితే కరెక్ట్ గానే చెప్పాను. ఇది కూడా వాడుకోవచ్చు. ఓకే. నేను కూడా వీడియో చూసా సార్, వాటర్ గురించి. వాటర్ ప్రతిదీ గ్రహిస్తుంది అనేసి చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి నీటి మీద. మనకి ఏదన్నా ఒకటి సంకల్పం లాగా అనుకొని ఆ నీటి మీద రాసుకొని కూడా
దానికి అతికిచ్చేసి తాగుతుంటే కూడా మంచిగా అవుతుంది అని ఒకటి. ప్లస్ మనం మంచి మాట్లాడితే ఆ మాలిక్యూల్స్ కూడా షేప్స్ మంచిగా వస్తాయి. నెగిటివ్ మాట్లాడితే అవి కూడా షేప్ నెగిటివ్ గా వస్తుంది అనేది కూడా నేను ఆ వీడియో చూశాను. మా పిల్లలకు కూడా అదే చెప్పాను అనమాట. నీళ్ళు తాగేటప్పుడు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తాగండి. ప్రతిరోజు కూడా అది గ్రహిస్తుంది. మనము వాటికి థ్యాంక్స్ చెప్పి నీళ్ళు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పాను సార్. అది బాగా ప్రూవ్ చేశారు వాళ్ళ వాటర్ మీద కూడా. ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా కావాలి సంకల్పం ఉన్నా కూడా తాగే గ్లాసు కానీ దానికి ఆ పేపర్ మీద రాసి అతికిచ్చి ఆ బాటిల్ కానీ మనం ఉన్న ఆ ఏమంటాము క్యాన్ కానీ దేనికైనా సరే అది రాసేసుకొని పెట్టుకుంటే అది నెరవేరుతుంది, అది వింటుంది అనేది నేను చాలా మటుకు చూశాను సార్. అది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ఓకే అమ్మా. సో క్లోజ్ చేద్దామంటే ఇక సెషన్ క్లోజ్ చేద్దాం. చేద్దాం. రైట్. సో ఓకే మిత్రులారా, మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.